హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాగి కొబ్బరి బర్ఫీ తీసుకొచ్చానండి. ఈరోజు మంచి హెల్దీగా స్వీట్ చేసుకుందాం. నేను దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను చూడండి. నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. మీరు ఏ కొలతతోనైనా తీసుకోవచ్చు. 2-3 స్పూన్లు, కరెక్ట్గా అయితే పెద్ద స్పూన్తో 2 స్పూన్లు సుజీ అండి, అదే ఉప్మా రవ్వ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. గార్నిష్ కోసం చిన్న చిన్న ముక్కలు పైన చల్లడం కోసం కొన్ని తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు అదే కప్తో తీసుకున్నాను. అన్నీ కూడా నేను అదే కప్తో తీసుకున్నాను, ఒక సుజీ తప్ప. బెల్లం అదే కప్తో ఫుల్గా తీసుకున్నానండి, తలగట్టుగా కాకుండా ఫుల్గా తీసుకున్నాను. అప్పుడు స్వీట్ అనేది నాకు సరిపోయింది. మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా కావాలంటే కొంచెం ఎక్కువనే స్వీట్కి బెల్లం అడ్జస్ట్ చేసుకోండి. కొబ్బరికాయని నేను మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకున్నానండి, మెత్తగా. మరీ మెత్తగా కాకుండా చక్కగా బరగ్గా కొంచెం వచ్చేలాగా పట్టుకున్నాను. తర్వాత దాన్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత నెయ్యి వేసానండి. 2-3 స్పూన్లు. 2-3 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత మనం ఏ అయితే డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నామో, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా కొంచెం, తర్వాత కిస్మిస్ అనేవి వేసి చక్కగా వేయించుకొని, మనం ఏదైతే అన్ని ప్లేట్లు చేయొద్దండి, ఎందుకంటే మనం నెయ్యి వేస్తున్నాం కదా. అన్ని ప్లేట్లకి నెయ్యి రాసి వేసేయడం కంటే మనం ఏదైతే ప్లేట్ మీద ఈ బర్ఫీ వేసి చల్లార్చి తర్వాత కట్ చేసుకోవాలనుకుంటున్నామో అదే ప్లేట్లో వేసుకున్నాను నేను. ముందే మీరు వేరు వేరు గిన్నెల్లో కాకుండా ఆ ప్లేట్లో వేసుకున్నారంటే టైము సేవ్ అవుతుంది. మనం ఎక్కువసేపు మళ్ళీ గిన్నెలతో కుస్తీ పడి పని ఉండదు అనమాట కడగడం కోసం. తర్వాత సుజీ అండి, అదే నెయ్యిలో 1 స్పూన్ ఉంటుండగా 2 స్పూన్లు నెయ్యి అనేది మిగిలి ఉంటుండగా సుజీ వేసి చక్కగా అది ఉప్మా రవ్వ అనేది వేసి చక్కగా వేయించండి, కలర్ మారేంత వరకు. తర్వాత దాంట్లోనే మనం ఏదైతే కొలిచి పెట్టుకున్నామో రాగి పిండి అది కలిపి చక్కగా అది వేగుతుంటే మంచి అరోమా వస్తుందండి. స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇవి రెండు బాగా వేగిన తర్వాత అప్పుడు కొబ్బరికాయ మనం ఏదైతే తీసుకున్నామో కొబ్బరికాయ అది అందులో కలిపి చక్కగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి చక్కగా అది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా వాసన కూడా మనకు తెలుస్తుంది, అది బాగా వేగినట్టు అరోమా వచ్చేంత వరకు చక్కగా వేయించుకోండి. మీరు కొబ్బరికాయ అనేది పచ్చిదే కాదండి, ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వాడచ్చు. టేస్ట్ ఏదైనా కూడా బాగానే ఉంటుంది. చూడండి, చక్కగా వేగిన తర్వాత మనం తీసుకున్న బెల్లం అనేది కూడా అందులో వేసి 1 నిమిషం వేగిన తర్వాత మనం ఏదైతే కప్పుతో కొలుసుకున్నామో రాగి పిండి బెల్లం అనేది అదే కప్పుతో 2 కప్పులన్నర వాటర్ పోసానండి. అదైతే కరెక్ట్గా సుజీ కూడా ఉడకాలి కదా, మాడిపోకుండా చక్కగా ఉడుకుతుంది అనమాట. కొబ్బరికాయ వేసాం కాబట్టి ఇలా కలిపేటప్పుడు ఉండలు కట్టడం, ముద్దగా అయిపోవడం మధ్య మధ్యలో అలాంటిది ఏం సమస్య ఉండదండి. చక్కగా ఉడుకుతుంది. చక్కగా ఉడికిన తర్వాత చూడండి, చూపిస్తాను. ఉండలు లేకుండా ఎలా వచ్చిందో చూసారా. కలుపుతూ ఉండండి. మంట అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది, లేదా బాగా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ కాకుండా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత పైనుంచి 2-3 స్పూన్లు నెయ్యి అనేది చక్కగా వేసుకోండి. వేసుకొని అది అబ్జర్వ్ అవుతూ ఉంటుంది, చక్కగా మాడిపోకుండా లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది అనమాట. రాగి పిండి అనేది కూడా పచ్చివాసన అనేది రాకుండా మనం ఆల్రెడీ వేయించేసుకున్నాం కాబట్టి. తర్వాత యాలకుల పొడి అనేది చూపించాను కదండి, యాలకులు అనేవి పొడి చేసుకొని అందులో వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి చివరిలో మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో అవి కూడా వేసి చక్కగా ఇది వేడిగా ఉన్నప్పుడే ఏదైతే ప్లేట్ ఉందో ఆ ప్లేట్లో మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూడండి, స్పాచులాతో కానీ ఇలా మనం కూరకు వాడే దాంతో కానీ చక్కగా ఆ గరిటెతో చక్కగా ప్రెస్ చేస్తూ దాన్ని మంచి షేప్లో తీసుకురండి. షేప్ అవుట్ అవ్వకుండా నేనైతే స్క్వేర్ షేప్లో తీసుకొచ్చాను. తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ పైన చల్లడం కోసం అవి వేసి చక్కగా ఆ స్పాచులతో ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే చక్కగా లోపలికి వెళ్తాయి, కింద ఊడిపడిపోకుండా. చూడండి, ఎంతో టేస్టీగా హెల్తీగా రాగి బర్ఫీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ. బ్యాక్ పెయిన్ వాళ్ళకి కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది, మోకాళ్ళ నొప్పులు అవి రాకుండా. ఎందుకంటే రాగి అనేది చాలా హెల్దీ కదా. ఇప్పుడు మీరు మనకు కావాల్సిన షేప్లో దాన్ని
కట్ చేసుకోండి చల్లారిన తర్వాత. చూడండి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. చూడండి బర్ఫీ అనేది ఎంత బాగా కుదిరిందో. చాలా సింపుల్, ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అన్నీ మనకి ఇంట్లో దొరికే, పిల్లలకు కూడా హెల్దీ అనమాట. మనం కూడా తప్పకుండా నెలకొకసారి 2 నెలలకు ఒకసారి అయినా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే హెల్దీ రెసిపీ కాబట్టి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.